నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు టీవీఎస్ అండి. ఈ టీవీఎస్ బైక్ వేసుకొని మా డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా ఊరు నుండి మా డాడీ దగ్గర ఉన్న ప్లేస్కి 2 కిలోమీటర్స్ వస్తుందండి. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసానండి. మా డాడీ ఆల్రెడీ గొర్రెని తోలుకు వస్తున్నారండి. చూడండి, గుట్ట సైడే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఎండినట్టు అనిపిస్తుంది కదా, వర్షం పడ్డప్పుడు టోటల్ పచ్చగా ఉంటుందండి. ఇవి వరి నాట్లు అండి, చూసారు కదా ఫ్రెండ్స్. మా డాడీ ప్లస్ మా అక్కయ్య వాళ్ళ మామయ్య ఇద్దరు కలిసి గొర్రెలను అయితే మేపుతున్నారు. ముందైతే మా అక్కయ్య వాళ్ళ మామ అయితే వెళ్తున్నారు. ఇక తర్వాత ఇద్దరు కలిసి నేను తీసుకొచ్చిన టీవీఎస్ని మా డాడీకి ఇచ్చేసిన ఇద్దరు కలిసి టీవీఎస్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయారండి. ఆ గొర్రెల్ని నేనైతే గొర్రెల్ని ఇంటికి తోలుకుపోతున్నానండి. ఆ ప్లేస్లోనే చూడండి ఎంత పచ్చగా ఉందో. మనం తినే అన్నం దాన్ని సంబంధించిందే ఈ వరి అండి, ఈ నాట్లు అండి. చూస్తున్నారు కదా, తాటి చెట్లు అండి. తాటి చెట్టు మీద 2 చిలుకలు అయితే కూర్చున్నాయి. అవి చిలుకలు నేను షూ అనగానే అవి అన్నీ ఎగిరిపోయినాయండి. చూడండి, ఆల్రెడీ అవి ఎగిరిపోతున్నాయి కూడా. ఈ చెట్టు నుండే వచ్చేది తాటి ముంజలండి. సమ్మర్లో అమ్ముతారు. ఈ తాటి ముంజలు పండినాక తింటామండి. ఆల్రెడీ పండింది. చిన్నప్పుడు అయితే బాగా తినేదండి. ఇప్పుడు తింటలేము, ఎందుకంటే ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడనే ఒక మిరప తోట ఉంది. దాని పక్కనే రేకుల షెడ్ ఉందండి. ఆ షెడ్లోనే బర్రె, దాని తల్లి బర్రె, పిల్ల బర్రె ఇద్దరు ఉన్నారండి. చూడండి, నా మేకలు నా మాటలు అయితే ఏం వింటలేవు. అవి ఏటేటో పోతున్నాయి. అయినా నేను వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి మా తమ్ముడి సమాధి అండి. మేము 4 అక్క చెల్లెలం. నేను 3వ ఆమె. నా తర్వాత తమ్ముడు అండి. తమ్ముడు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. అంటే తనకు 11 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారండి. దాని పక్కనే ఇక మా డాడీ ఏం చేస్తున్నాడంటే బర్రెల కోసం గడ్డిని అయితే పెంచుతున్నాడండి. చూస్తున్నారు కదా గడ్డి. ఇక దాదాపు నేనైతే 2 కిలోమీటర్స్ నడిచి వచ్చేసానండి. చూడండి ఎంత పచ్చగా ఉంది చుట్టూ. ఇది అమ్మ వాళ్ళ ఊరికి వాటర్ సప్లై అయ్యే ట్యాంక్ అండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో హనుమాన్ టెంపుల్ అండి. రీనివేషన్ అవుతుంది. ఈ గొర్రెలు అయితే ఒకటినా మాట ఇంటలేవండి, ఏటేటో పోతున్నాయి అవి. చూడండి, ఒక గొర్రె ఎంత కొట్టినా వస్తలేదు. ఆ వరి నాట్లనే తినేస్తుందండి. మా డాడీ అయితే హూ అనగానే అవి ఉరికేది. ఇక ఇక్కడ ఊర్లో అయితే వచ్చేసినాను. ఊరి మధ్యలో వచ్చేసి ఇది అక్క వాళ్ళ ఇల్లు అండి. ఇక ఇది ఎందుకు వెళ్ళాను డాడీ దగ్గర అంటే, వాళ్ళకి పింఛన్ అతను వచ్చారండి. వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు కాబట్టి మా అక్క వాళ్ళ మామయ్య ఆల్రెడీ తీసుకున్నాం అంటే తీసుకున్నాను అన్నాడు. డబ్బులు కూడా చూపిస్తున్నారండి. ఆ లోపు గొర్రెలన్నీ ఇంటికైతే వచ్చేసినాయి. డాడీని వాటి షెడ్లో వేసేసి గొర్రెలకి గడ్డి కూడా పెడుతున్నారండి. నేనైతే ఇది మా ఇల్లు అండి. మా పిన్ని ఆల్రెడీ పాపని ఆడిస్తుందండి, చిన్న పాపని. నేను లేనని ఏడుస్తుంది తను. నేనైతే డాడీ వాళ్ళని తీసుకురావడానికి వచ్చిన. చూడండి, మా అమ్మ ఎంతమంది చిన్నపిల్లలు ఉంటే అన్ని ఉయ్యాలు అయితే కడుతుందండి. ఆల్రెడీ 2 ఉయ్యాలలు ఉన్నాయి. కొబ్బరి చెట్టు ఉంది, దాని పక్కనే దానిమ్మ చెట్టు, మల్లెపూల చెట్టు, బిల్వ చెట్టు, ఆ రెడ్ కలర్ది 100 వరాల చెట్టు, దాని పక్కనే నిమ్మకాయ చెట్టు. ఇది ఇంటి చుట్టూ ఉన్నాయండి. ఇక ఆల్రెడీ మా పెద్ద పాప ఆ గొర్రెలకి పచ్చగడ్డ అయితే వేస్తుందండి. ఇక చిన్న పాప కోళ్ళు ఉండే దాంట్లోనే ఆడుకుంటుందండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఊర్లోని గ్రామదేవత బొడ్రాయి అండి. చూస్తున్నారు కదా, ఈ గ్రామం ఊరి మధ్యలో ఉందండి. ఇక మళ్ళీ వచ్చేసి ఊరి చివరిలో ఉంది కనకదుర్గమ్మ దేవాలయం అండి. అందులో అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. ఇక హనుమాన్ టెంపుల్లో రెనోవేషన్ అవుతుంది కాబట్టి సీతారాముల విగ్రహాలు కూడా అమ్మవారి గుడిలోనే పెట్టారండి. చూస్తున్నారు కదా, ఇక ఊర్లో ఉండొచ్చిన దేవతలు అన్ని దేవతలు అయితే ఉన్నారండి. ఇక ఇది వచ్చేసి దీని పక్కన ఉన్న పొలాలు వచ్చేసి మనం పచ్చజొన్న మొక్కలండి. అంటే పచ్చి జొన్నలు ఉంటాయి కదా, అంటే రొట్టెలు చేసుకుంటాం కదా జొన్నలతోని. మా సైడు పచ్చగుండ జొన్నలు అంటే ఎల్లో కలర్ జొన్నలే పండుతాయండి. ఇక ఇది చూడండి మోటార్ వాటర్ అండి. బోరు వాటర్ అయితే ఎంత వైట్గా ఉన్నాయో ఆ వాటర్నే తాగుతారండి ఊర్లో. ఈ ఫిల్టర్ వాటర్లు అనేవి తాగవు వాళ్ళు. అది వచ్చేసి ఊరి చెరువు అండి. ఇక మళ్ళీ ఇంకో దేవత వచ్చేసి మేరమాయాడి తల్లి అని మా క్యాస్ట్ దేవత అండి. చూడండి, మేరమాయాడి గుడి కూడా ఇక్కడనే ఉండండి. ఇది కూడా బొడ్రాయికి ఒక 100 సెంటీమీటర్స్ పక్కనే ఉందండి. 100 కూడా లేదు, ఒక 50 అనుకుంటా. 50 సెంటీమీటర్స్ పక్కనే ఉండి అక్కడనే
ఇక కొందరు వండుకునేటోళ్ళు అక్కడనే వండుకుంటారండి. ఇక ఆ దేవత గుడి చుట్టూ పువ్వులు అయితే ఉన్నాయి. ఇంకా మళ్ళీ అయితే ఇంటికైతే వచ్చేసిన. ఇంటికి వచ్చేసినాక ఇక అమ్మ అయితే ఇంటి చుట్టూ పెట్టిన చెట్లు అండి. వేప చెట్టు, ఇది మద్ది చెట్టు, అంటే మద్ది ఆకు అంటారు కదా వినాయక చవితి అప్పుడు. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు, ఇది చింత చెట్టు, ఇది పపాయ చెట్టు, ఇది వచ్చేసి టేకు చెట్టు కింద జామ చెట్టు ఉంది. దాని పక్కనే సీతాఫలం చెట్టు. ఇక మనకు సిటీలో అయితే లాట్రూమ్ బాత్రూమ్ ఒక దగ్గరనే ఉంటాయి, కానీ వీళ్ళకు లాట్రూమ్ ఒక దగ్గర, బాత్రూమ్ ఒక దగ్గర. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఉసిరికాయ చెట్టు ఉంది, ములక్కాయ చెట్టు ఉందండి. దాని పక్కనే మళ్ళీ ఇంకో నిమ్మకాయ చెట్టు కూడా ఉంది ములక్కాయ చెట్టు పక్కన. ఇక మళ్ళీ ఇంట్లోకి వచ్చి చూస్తే ఆ హౌసు అంటే వాటర్ సంపు దగ్గర అయితే పుదీనా చెట్టు, వంకాయ చెట్టు, మళ్ళీ టమాటా చెట్టు వచ్చేసి, ఇది బెండకాయ చెట్టు. ఇవన్నీ సరిపోనట్టు ఇక మళ్ళీ ఫ్లవర్ది చూడండి, చామంతి ఫ్లవర్, పర్పుల్ చామంతి ఫ్లవర్ తీసుకొచ్చింది. ఇక మొత్తానికి అయితే ఇవి తీసేసి మళ్ళీ స్లాబ్ పైన ఎక్కినండి. స్లాబ్ పైన వచ్చేసి స్లాబ్ వెనకాల అంటే ఇంటి వెనకాల మామిడికాయ చెట్టు, దానిమ్మ చెట్టు, కొబ్బరి చెట్టు ఏపుగా పెరిగింది, పెద్దగా ఉందండి. ఇక ఇది ఇంటి ముందు వచ్చేసి ఇది మల్లెపూలు చెట్టు అండి. చూడండి ఊరు మొత్తం ఎంత పచ్చగా ఉందో. ఇదండి అసలు పల్లెటూరు అంటేనే పచ్చదనం అండి. మూవీస్లలో ఎందుకు చూపిస్తారో మీరు కూడా ఒకసారి తెలిసి. 2001లో ఈ ఊరు మొత్తం కాలిపోయిందండి. ఇవన్నీ గవర్నమెంట్ కట్టించిన ఇల్లేనండి, కాకపోతే దానికి రెనోవేషన్ చేసుకున్నారు అంతే. ఇక సాయంత్రం అయిందండి. సాయంత్రం వచ్చేసరికి మా అమ్మ పాలైతే తీసుకొచ్చిందండి, బర్రె పాలు ఇది. ఇక మా నాన్న ఉన్నాడండి. మాకు ఒక బర్రె ఉంది, 2 ఎడ్లు ఉన్నాయండి పొలానికి దున్నడానికి. ఇంతకుముందు గడ్డి చూపించిన కదా, అదే నువ్వు వస్తానంటే నేను వద్దంటారా మూవీలో అంటారు కదా డైలాగ్, బర్రెలు ఆవులు కోళ్ళని, అదే డైలాగ్ సేమ్ మా డాడీకి అయితే సరిపోతుంది. దాని పక్కనే అక్క వాళ్ళ ఇల్లు ఉందండి. అక్క వాళ్ళ ఇంటి పక్కనే అరటి చెట్టు ఉండండి, సీతాఫలం చెట్టు ఉందండి. చూడండి పల్లెటూరులో ఇంతకన్నా ఇంకా ఫ్రూట్స్ కావాల్సింది ఏముంది, అన్ని ఫ్రూట్స్ వాళ్ళు ఉన్న ఇంటి పక్కనే నాటేసుకుంటున్నారండి, వెజిటేబుల్స్ అయినా ఏమైనా. మళ్ళీ అక్క వాళ్ళ ఇంటి పక్కనే చూడండి పొలాలు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో వ్యూస్ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఇంటి చుట్టూ కూడా ఇలాంటివి ఉన్నాయా? లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.